నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడాలి. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. దేవీ చౌక్ లో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రులు. అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనాలు. 2029లో షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తాం. డీసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో టీకే. పుష్కరాలకు శోభాయమానంగా కోటిలింగాల ఘాట్. 40-41వ డివిజన్లలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పర్యటన. లలితానగర్లో ఘనంగా చండీ హోమం. అన్నపూర్ణాదేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం. తిరుమల ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుమల పద్మావతి అతిథి గృహంలో శనివారం ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరొక మాట వినిపించకూడదు. ప్రశాంతతకు ఎక్కడ భంగం కలగకూడదని స్పష్టం చేశారు. ఏ విషయంలోనూ రాజీ పడొద్దు. భవిష్యత్ నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక చాలా అవసరం. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80% పైగా పెంచాలి. అటవీ సంరక్షణ, అడవుల విస్తరణకు ప్రణాళికతో పనిచేయాలి. ప్రసాదాల నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగాలి, మరింత మెరుగుపడాలి. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని, ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి కనిపించకూడదని, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలి. ఆర్భాటం, అనవసర వ్యయం వద్దు అని సూచించారు. భక్తుల పట్ల టీటీడీ సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలి. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారిని గౌరవించాలి. స్విమ్స్ సేవలు కూడా మెరుగుపడాలి అని చంద్రబాబు తెలిపారు. బయోడైవర్సిటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై ప్రశ్నించారు. ప్రతి భక్తుడు అభిప్రాయాలు చెప్పే అవకాశాలు కల్పించాలన్నారు. వారి సూచనల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలని ఆదేశించారు. అనంతరం ఆధునీకరించిన వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభించారు. ఆయన వెంట మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఈవో శ్యామలారావు తదితరులు ఉన్నారు. రాజమహేంద్రవరంలో ప్రతిష్టాత్మకమైన దేవీ చౌక్లో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు శనివారం ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక దేవీ చౌక్లో 91వ సంవత్సరం దేవీ నవరాత్రి వేడుకలు శ్రీ దేవీ నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో కనుల విందుగా జరుగుతున్నాయి. భక్తులు భారీ ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. 3వ రోజు శ్రీ కనకదుర్గమ్మ వారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు సారథ్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలలో భాగంగా దేవీ చౌక్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఒకవైపు ఎటు చూసినా భక్తుల సందడిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరుతున్నారు. శనివారం రాజమహేంద్రవరం రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేష్, రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్ సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. వారికి ఆలయ వేద పండితులు ఘనంగా స్వాగతించి ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని వారు వేడుకున్నారు. దేవీ చౌక్లో ఈ 10 రోజుల పాటు పెద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు ట్రాఫిక్ మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. ఉత్సవ కమిటీ సభ్యులు భక్తుల దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంతో విలాసం వెలసిస్తున్నారు. అన్నపూర్ణ సదాపూర్ణ జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అని చెప్పేసి వేద మంత్రంతో అహమన్నం 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 అహమన్నాదో అహమన్నాద. ప్రతి జీవికి కూడా, జీవించిన ప్రతి వ్యక్తికి, జీవికి కూడా అన్నం లేని ఎవరు బ్రతకలేము. కాబట్టి ప్రతి జీవిని కాపాడే తల్లి అన్నపూర్ణేశ్వరి. ఈ అన్నపూర్ణేశ్వరి అందరినీ కాపాడుతూ అందరికీ భోజనం పెట్టి ఆహారం అందిస్తూ అమ్మవారికి అవతారం అన్నపూర్ణాదేవి. కాబట్టి ఈరోజు 3వ రోజు దేదీప్యమానంగా అమ్మవారి పూజలు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు ఎవరైతే మనం అమ్మవారిని సేవించుకుని తరిస్తే పూజిస్తామో వారికి ఆయురాగ్యములు, భోగభాగ్యములు, సుఖ సౌఖ్యములు, ఆనంద జీవితము శుభాలతో గుర్తిస్తారు. జై భవాని. రాష్ట్రంలో ప్రజాభిమానంతో గద్దెనెక్కిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అదే ప్రజల వ్యతిరేకతతో విఫలం కాక తప్పదని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి జోస్యం చెప్పారు. స్థానిక మున్సిపల్ కాలనీలోని మున్సిపల్ పార్క్ ఎదురుగా నూతనంగా నిర్మించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని దుద్దుకూరుకు చెందిన రామకృష్ణ ప్రారంభించారు.
అక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో టీకే మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు గ్రామ వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు పటిష్టంగా పనిచేసేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. షర్మిల ఈ రాష్ట్రానికి త్వరలో కాబోయే మహిళా ముఖ్యమంత్రి అని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వ్యాపారంలోకి వెళ్లిపోవాలని, అక్కడ ఉన్న కాంగ్రెస్ వారంతా తిరిగి సొంత గూటికి రావాలని కోరారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు వాస్తవంలో అమలు కావడం లేదని ఆరోపించారు. తిరుమల ప్రసాదం కల్తీ వ్యవహారంపై సీబీఐ నుంచి 2 రాష్ట్రం నుంచి 2 ఫుడ్ కంట్రోల్ విభాగం నుంచి 1 నియమిస్తూ సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. ఈ బృందం నిందితులందరినీ బయటపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, మార్టిన్ లూథర్, అరిగెల అరుణకుమారి, మోతా శారద, బెజవాడ రంగారావు, కాటం రవి, డాక్టర్ వడియార్, డాక్టర్ వై శ్రీనివాసరావు, పట్నాల శ్రీనివాస్, అబ్దుల్లా షరీఫ్, కిషోర్ కుమార్ జైన్, చింతాడ వెంకటేశ్వరరావు, మహమ్మద్ అలీ, చిన్న మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 10 లోపల డిస్ట్రిక్ట్ కమిటీ ఏర్పాటు చేయమన్నారు. అలాగే నవంబర్ 30 లోపల మండల కమిటీలు ఏర్పాటు చేయమన్నారు. జనవరి 31 లోపల వార్డు కమిటీలు ఏర్పాటు చేయమన్నారు. మార్చి 31 లోపల బూత్ కమిటీలు ఏర్పాటు చేయమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ పీసీసీ అధ్యక్షురాలు గారి యొక్క ఆదేశానుసారం ఈ కమిటీలన్నీ కూడా జిల్లా స్థాయికి సంబంధించి జిల్లాలో వార్డు, గ్రామ, బూత్ స్థాయి వరకు కూడా త్వరలోనే అన్ని కమిటీలు, ఎన్ఎస్యూఏ, యూత్ కాంగ్రెస్, అలాగే మొత్తం అన్నీ కూడా కమిటీలన్నీ కూడా వేయటం జరుగుతుంది. ఆ మేడంని గ్యారంటీగా మరి వచ్చే 2029 సార్వత్రిక ఎన్నికల్లో మన రాష్ట్రానికి కాబోయే తొలి మహిళా ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తున్నా. జగన్ గారు ఈ రాజమండ్రిలో చాలామంది కంటే నాకు బాగా క్లోజు. ఆయన రాజకీయాలకు పనికిరాడు నాకు తెలిసి. ఆయన బిజినెస్ మ్యాన్, ఈజ్ ఎ బిజినెస్ మ్యాగ్నెట్. ఆయన కనుక బిజినెస్లోకి వెళ్తే ఈవేళ ముఖేష్ అంబానీని, ఆదానీని కూడా మించిపోయి ప్రపంచంలోనే కోటీశ్వరుడు అవుతాడు. ఆయన్ని నేను కోరేది ఏంటంటే ఇంకా ఈ రాజకీయాలు వదిలేయండి. మీరు కూడా తిరిగి చాలామంది నష్టపోయారు, ప్రజలు కూడా చాలా నష్టపోయారు. మీరు దయించి బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలని చెప్పి మన ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ, ఎలాగా ఇక్కడ అందులో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మీరు అందరూ కాంగ్రెస్లో పొండాయని చెప్పి పంపేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన సూపర్ 6 అని డప్పు కొట్టుకుంటూ ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు పంచిపెట్టి సూపర్ 6 అని చెప్పాడు. సూపర్ 6లో ఒకటి కూడా అమలు చేయలేదు. స్త్రీశక్తి అన్నాడు, లేదు. అలాగే అమ్మఒడి అన్నాడు, లేదు. ఉచిత బస్సు అన్నాడు, లేదు. తర్వాత గ్యాస్ సిలిండర్లు అన్నాడు, లేదు. తర్వాత రైతులకు 20,000 అన్నాడు, లేదు. తర్వాత ఈ నిరుద్యోగ భృతి అన్నాడు, లేదు. 6 ఒకటి కూడా అమలు జరపలేదు. ఏమని అడిగితే డబ్బులు లేవంటాడు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలన అయిపోయే వరకు కూడా ఆయన దగ్గర డబ్బులు ఏముండవు. ఎందుకంటే కేంద్రం నుంచి ఆయన గ్రాంట్లు ఏమి తేలేకపోతున్నాడు. అమరావతి అభివృద్ధి 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. అప్పు సెంటర్లో ఇవ్వడం ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ మనం వెళ్ళి అడిగినా అప్పు ఇస్తారు. అంతే తప్ప ఈయన ఏమి చేయలేకపోతున్నాడు. కాబట్టి ఈ ఎన్డీఏ కూటమి టోటల్గా ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంది. డెఫినెట్గా మరి కాంగ్రెస్ పార్టీనే ప్రజలందరూ ఆదరిస్తారు. కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో మనకి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం. రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి అన్ని పార్టీల వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళే కాదు, తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు, జనసేన వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. అందరూ కూడా రాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అంటే 3 సార్లు ఛాన్స్ ఇచ్చారు నరేంద్ర మోడీకి. నరేంద్ర మోడీ కాదు అతను, నరేంద్ర మోలీ, అంతా మోలీయే. ఆయన ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు చెప్పాడు, ప్రపంచంలో స్విస్ బ్యాంకులో 1,000 కోట్లు, లక్షల కోట్లు ఉంది, అందరికీ పట్టుకొచ్చి ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తున్నాడు. అందరూ ఆవురవరమంటే చూస్తున్నాడు. ఎవడి అకౌంట్లో 15,000 కూడా వేయలేదు. అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అంటున్నాడు. కానీ ఇతను ఏమీ చేయట్లేదు. ఎందుకంటే ఈవేళ సుప్రీంకోర్టు వారు సూపర్ హాట్ ట్రిక్స్ అయినటువంటి డెసిషన్ ఇచ్చారు. హ్యాండ్స్ అప్ టు సుప్రీంకోర్టు జడ్జెస్. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జెస్ 2 సిబిఐ నుంచి ఆఫీసర్స్నే, అలాగే స్టేట్ నుంచి 2 ఐపీఎస్ ఆఫీసర్స్నే, ఇండియన్ ఫుడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా దాని నుంచి ఒకళ్ళనే 5 సూపర్ ఆఫీసర్స్ వేసి సిబిఐ డైరెక్టర్ అండర్లో ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఇమ్మని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిలు ఆదేశం చేశారు. మరి ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ కమిటీని చంద్రబాబు నాయుడు మేనేజ్ చేయలేడు, అలాగే నరేంద్ర మోడీ కూడా మేనేజ్ చేయలేడు. ఎందుకంటే ఈ టీం అలాంటి టీముని సుప్రీంకోర్టు వాళ్ళు వేయటం జరిగింది. ఈ 5 కమిటీ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఎలా ఉంటుందో తెలీదు.
రిపోర్టు కల్తీ జరిగిందని ఇస్తే జగన్ లేచిపోతాడు, కలవలేదని ఇస్తే వెంకటేశ్వర స్వామి భక్తులు ఊరుకోరు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దిగజార్చేసావు కాబట్టి నువ్వు పనికిరావు అబ్బాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు అసలు ఈ దేశం నుంచే ప్రారంభమవుతాడు. అటువంటి పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు లేచిపోతాడో జగన్ లేచిపోతాడో త్వరలోనే అందరిని కూడా మరి మనం ఎండి తెర మీద చూడాలి. రిపోర్ట్ రాగానే సుప్రీంకోర్టు జడ్జిలు ఏ జడ్జిమెంట్ ఇస్తారో దాన్ని బట్టి. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఇది జిల్లా కాంగ్రెస్ కానీ నగర కాంగ్రెస్ కానీ చాలా ఉదాహరణ సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులందరికీ కూడా చెప్పేది ఒకటే, రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవింపజేయడానికి మనం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని, అలాగే ఒక సిస్టమేటిక్గా పరిధులు మించకుండా ఎవరికి వారు తమ యొక్క పరిధులు మించకుండా సిస్టమేటిక్గా ఒకరినొకరిని గౌరవించుకుంటూ మేము రాబోయే రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, రానున్న పుష్కరాలకు కోటిలింగాల ఘాట్ను శోభాయమానంగా తీర్చిదిద్దనున్నట్లు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 40-41వ డివిజన్లలో ఆయన స్థానిక కూటమి నాయకులు అధికారులతో కలిసి పర్యటించారు. అలాగే కోటిలింగాల ఘాట్ను పరిశీలించారు. ఘాట్లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న షాపులు, ఫుడ్ కోర్టులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2015 పుష్కరాల నేపథ్యంలో అప్పటి తమ టీడీపీ ప్రభుత్వ హయాంలో కోటిలింగాల ఘాట్ను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సుమారు 800 మీటర్ల ఘాట్ను నిర్మించడం జరిగిందన్నారు. రానున్న పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి నగరాన్ని ప్రజల అభిరుచులకు తగ్గట్టు అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఆనుకొని ఉన్న కోటిలింగాల ఘాట్ను పుష్కరాలకు వచ్చే భక్తుల తాకిడికి అనుగుణంగా తీర్చిదిద్దుతామన్నారు. భక్తులకి ఇబ్బంది లేకుండా కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూర్చడం జరుగుతుందన్నారు. అందుకు కావాల్సిన ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్టు తెలిపారు. కోటిలింగాల ఘాట్లో అవసరమైన మేరకు విద్యుత్ దీపాలు వెలిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 40-41వ డివిజన్లలో అవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మించాలని అధికారులకు సూచించారు. స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఆయన వెంట ఉన్నారు. రాజమహేంద్రవరం లలితానగర్ నామన ధనరాజు వీధిలో 27వ సంవత్సరం దేవీ శరణ్ నవరాత్రి మహోత్సవాలు నామనవాసు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు పాకల ప్రసాద్, గోపాలం, పురోహితులు చేతుల మీదుగా శనివారం చండీ హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులకు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ మండపంలో శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో చండీ హోమం జరిగింది. భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉదయం నుంచి ఆలయం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గోడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రోడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, మాజీ కార్పొరేటర్లు గాదిరెడ్డి పెదబాబు, జవ్వాది మురళీకృష్ణ, పంతం కొండలరావు, ఇసుకపల్లి శ్రీనివాస్, గూడూరి రాధిక, వాకచర్ల కృష్ణ, పెనుగొండ విజయభారతి, పలువురు నాయకులు కుక్క తాతపాయి, బాలాజీరెడ్డి, మళ్ళా వెంకటరాజు, గుదే రఘునరేష్, భాషా లిమ్రా, తాతాజీ, శ్రీపాద మోహన్, పెనుగొండ రామకృష్ణ, నాగార్జున, పిల్ల సతీష్, శ్రీరాములు, అంచి, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ వార్డు పెద్దలు తదితరులు హోమాన్ని అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ తరపున ఘనంగా స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శరన్నవరాత్రి సందర్భంగా ఈ చండీ హోమం చేయడం ద్వారా లోక కళ్యాణార్థంతో పాటు స్థానిక ప్రజలందరికీ మేలు జరుగుతుందని వేద పండితులు పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. లలితానగర్ 4వ ఉన్నటువంటి
రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతంగా అష్టైశ్వర్య భోగ వాక్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆయన దేవీ చౌక్లో శరన్నవరాత్రుల సందర్భంగా కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేద మంత్రాలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు. కమిటీ సభ్యులు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవీ నవరాత్రులు అద్భుతంగా నిర్వహించే ఉత్సవ కార్యక్రమాల్లో రాజమహేంద్రవరం దేవీ చౌక్ ప్రధానమైనదే కాకుండా ప్రత్యేకత కలిగి ఉందని పేర్కొన్నారు. రాజమండ్రి దేవీ చౌక్ వద్ద 90 సంవత్సరాలు పైబడి అమ్మవారిని నవరాత్రి ఉత్సవాలను నిరంతరాయంగా నిర్విఘ్నంగా అమ్మవారి కృపా కటాక్షాలతో నిరంతరంగా జగన్మాత కృపా కటాక్షాలు అనుగ్రహం వల్ల మాత్రమే జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం నేడు ఎంతో అభివృద్ధి చెందడానికి అమ్మవారి ఆశీస్సులే కారణమన్నారు. గత ఎన్నికలలో అమ్మవారి ఆశీస్సులు తీసుకునే నేను విజయం సాధించడం జరిగిందని తెలిపారు. స్థానిక మున్సిపల్ కాలనీల్లో డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, అనపర్తి కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ వడయార్ల మధ్య చెలరేగిన మాటల యుద్ధం చిలికి చిలికి గాలివానగా మారి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు రావడం సంచలనం సృష్టించింది. కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించేందుకు టీకే నాయకులను ఆహ్వానిస్తూ ఉండగా ఈ పరిస్థితి నెలకొంది. టీకే తరువాత నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ కూర్చోవాల్సి ఉండగా అప్పటికే ఒకవైపు డాక్టర్ వడియార్ ఆసీనులయ్యారు. బాలేపల్లిని వేదికపైకి పిలవడంతో ఆయన కూర్చోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మీకు ప్రోటోకాల్ తెలియదా అంటూ డాక్టర్ వడియార్తో చెలరేగిన మాటల యుద్ధం ఘర్షణకు దారితీసింది. ఒకరిని ఒకరు ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టుకుంటూ దాడులు చేసుకునే వరకు పరిస్థితి వచ్చింది. కొంతసేపు ఈ వివాదం చెలరేగి ముదిరి పాకాన పడింది. ఎట్టకేలకు టీకే వారిద్దరికి సర్ది చెప్పి కూర్చోబెట్టినప్పటికీ వాతావరణంలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. అసలు అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితిని ఇలా రోడ్డున పడేలా చేసిన నాయకుల తీరుపై మాత్రం అందరూ నిశ్చేష్టులవుతున్నారు. స్థానిక వియల్పురంలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద 47వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలను ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం జరిగిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ప్రారంభించి భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఏటా గణపతి నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా అదేవిధంగా భారీ గణనాథుడిని ప్రతిష్ఠించి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కుంకుమ పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా సుమారు 15,000 నుంచి 20,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ తరపున వాసిరెడ్డి బాబీ, ఆలయ కమిటీ తరపున చొప్పెర్ల వీరభద్రరావు మాట్లాడుతూ నగరంలో ప్రతి ఏడాది తామే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది కూడా భారీ విగ్రహాన్ని పండుగ వాతావరణంలో నిమజ్జనం చేశామన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు, అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న స్థానిక పెద్దలు, వ్యాపారులు, పురః ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భవానీలు, స్వాములకు ప్రత్యేకంగా ప్రసాద వితరణ గావించారు. మహిళలకు సిట్టింగ్ విధానంలో, పురుషులకు బఫే విధానంలో భోజనాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రంగాపు రామకృష్ణ, సెక్రటరీ పంచికట్ల శివప్రసాద్, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వియల్పురం సెంటర్లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి గణపతి నవరాత్రి మహోత్సవాలు మేము 47 సంవత్సరాలు అవుతుంది స్వామివారి గుడి స్థాపితం చేసి. ఇది 47వ సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఈ సంవత్సరం కూడా ఇంకా బాగా జరుపుకున్నాం. అలాగే గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగించుకుని ఈరోజు స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి 15 నుండి ఒక 20,000 మంది వరకు భక్తులు హాజరవుతారు. ఈ కార్యక్రమం నిమిత్తం వియల్పురం పుర ప్రజలు, అలాగే ప్రముఖులు అందరూ కూడా మాకు పూర్తిగా సహకరిస్తున్నారు. రాజమండ్రికి గర్వంగా చెప్పుకోదగే ఉత్సవాలు జరుపుతున్నామంటే అది మా పుర ప్రజలు మరియు మాకు సహకరించిన పెద్దలు, వ్యాపారవేత్తలకి ధన్యవాదాలు. అలాగే స్వామివారి మహా అన్నదానం గత 47 సంవత్సరాల్లో వియల్పురంలో జరిగిన మహా అన్నదాన కార్యక్రమాల్లో
సుమారు 15,000 నుంచి 20,000 మంది వరకు పాల్గొనడం జరుగుతుంది. అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడానికి చుట్టుమూలల అంటే మీకు నావరం మొదలుకొని ఇలాగ రాజమండ్రి పుర ప్రజలు చాలా వరకు హాజరవడం జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నీటి సరఫరా విభాగంలో సత్యసాయి పథకంలో గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు 16 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం స్థానిక లాలా చెరువు జిల్లా RWS ఇంజనీరింగ్ అధికారి కార్యాలయం వద్ద వినూత్న రీతిలో ఆందోళన నిర్వహించారు. అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ నోటితో గడ్డి తింటున్నట్లుగా ఈ వినూత్న నిరసన కొనసాగింది. నాయకులు మాట్లాడుతూ గిరిజన మరియు రామెట్ట ప్రాంత వాసులకు సుమారుగా 75 గ్రామాలకు 5 మండలాలకు తాగునీరు పైప్లైన్ ద్వారా 50 మంది సిబ్బందితో పనిచేస్తున్న వీరికి PF, ESI వంటివి ఖాతాలు తీసినప్పటికీ వాటిలో ఎటువంటి జమలు చేయటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. RWSకు అప్పగించి 5 ఏళ్లైనా సక్రమంగా వేతనాలు చెల్లించడం లేదని, గత 16 నెలలుగా మరింతగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ తక్షణం స్పందించాలని కోరారు. వారి ఆందోళన విషయం తెలుసుకున్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మద్దతుగా నిలిచారు. CITU జిల్లా నాయకుడు SS మూర్తి, యూనియన్ అధ్యక్షుడు కట్టమూరి వీరబాబు, కార్యదర్శి ఇస్సాకు, కోశాధికారి K రామకృష్ణ, G రామకృష్ణ, K మల్లేష్, J సురేష్, JV ప్రసాద్, I శ్రీనివాస్, K తాతాజీ, M వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. స్థానిక 2వ డివిజన్ గోపాలనగర్లో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో కమిటీ అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు ఆధ్వర్యంలో దసరా మహోత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు ప్రతిరోజు భవానీ భక్తులకు అన్న ప్రసాద వితరణ చేస్తున్నారు. శనివారం ఆలయం ఆవరణలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ మానే దొరబాబు, మరుకుర్తి కుమార్ యాదవ్, మానే ఆదిబాబు ప్రారంభించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా ప్రతి ఏడాది దసరా ఉత్సవాల్లో రోజుకి సుమారు 500 నుంచి 600 మంది వరకు భక్తులు అన్నప్రసాద వితరణ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా ఆ కృష్ణస్వామి దయతో గురువారం నుంచి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని, శనివారం 3వ రోజు కూడా భవానీ భక్తులు భారీగా తరలి వచ్చారన్నారు. 9 రోజుల పాటు ప్రతిరోజు మధ్యాహ్నం ఆలయం వద్ద ప్రసాద వితరణ జరుగుతుందని, భవానీ భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో 1500 పైబడి ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆ మేరకు 12 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదన చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో SSR 2025 పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణపై రాజకీయ భాగస్వామ్య సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ SSR 2025ను అనుసరించి ఇప్పటి వరకు ఓటర్ల జాబితాను అనుసరించి ఇంటింటి సర్వే చేపట్టడం ద్వారా ఓటర్ల జాబితాను 99.94% పరిశీలన పూర్తి చేశామన్నారు. పోలింగ్ స్టేషన్ భవనాల భౌతిక ధృవీకరణ, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ, పునర్ ఏర్పాట్ల పరిశీలన చేపట్టడం జరుగుతోందని పేర్కొన్నారు. ఓటరు జాబితా రూపకల్పనలో చిరునామా మార్పులు, చేర్పులు, మరణాలు తదితర అంశాల మేరకు ఓటరు జాబితాను సవరణ చేయడం జరుగుతోందని తెలిపారు. 17 సంవత్సరాలు నిండిన యువ ఓటర్లు నమోదు ప్రక్రియ చేపట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరుగుతుందని, ఆ మేరకు డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. DRO జి నరసింహులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజానగరం మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా పుట్టినరోజు వేడుకలు శనివారం స్థానిక ప్రకాష్ నగర్లోని ఆయన నివాసం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అడప అనిల్ కుమార్, అడప అనిల్, కోడికోట రూరల్ నాయకులు నాళం రోసయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి పాల్గొని పుట్టినరోజు కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. అడప అనిల్ కుమార్ మాట్లాడుతూ జక్కంపూడి కుటుంబం అంటే కార్యకర్తలకు ఒక ధైర్యం అని అన్నారు. వైఎస్ఆర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా జక్కంపూడి రాజా నాయకత్వంలో పార్టీ పూర్వ వైభవానికి కృషి చేస్తామన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడే జక్కంపూడి కుటుంబాన్ని కార్యకర్తలు నమ్ముకొని పనిచేస్తున్నామన్నారు. మాజీ కార్పొరేటర్లు గుత్తుల మురళీధర్, మానే దొరబాబు, బొంత శ్రీహరి, ఇసుకబల్లి శ్రీనివాస్, ఒక్కపాటి మురళి, పురంశెట్టి ప్రసాద్ నాయుడు, పెంకే సురేష్, తగరం సోము, సత్య సందీప్, అడపరాజు, మాసా రామ్సోక్, నల్ల రాజేష్, చెవ్వాకుల సుబ్రహ్మణ్యం, ముప్పన శ్రీను, మేడబోయిన సునీల్, బూడిద శరత్, MD ఆరిఫ్,
వైకేఎల్ నరసింహారావు, కేఎల్ఎన్ రెడ్డి, కుక్క తాతబ్బాయి, నారుపురెడ్డి సన్నీ, కురిమిల్లి స్వరూప్, గౌస్ మొహిద్దీన్, అరిపుల్లఖాన్, తుర్ల శ్రీను, సాయి ప్రసాద్, ఉప్పాడ వెంకన్న, కళ్యాణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. జన్మదినం అంటే మాకు పండగతో సమానం. ఎందుకంటే మాకు ఏ కష్టం వచ్చినా ఆ కుటుంబం మమ్మల్ని ఆపదలో కానీ జక్కంపూడి అనగానే వచ్చి ఆపద తీర్చి మమ్మల్ని కాపాడే మా నాయకుడు జక్కంపూడి రాజా గారి జన్మదిన శుభాకాంక్ష కార్యక్రమం చేసుకోవడానికి మాకు ఎంతో గర్వకారంగా ఉంది. ఆయనకు వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే రాజాబాబు. కళలు మన జీవనాడులని, నాటకాలకు ఊతమిస్తే కళాకారులను ప్రోత్సహించినట్లేనని ప్రఖ్యాత వైద్యులు వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. స్టేజ్ ఆర్టిస్టులను ప్రోత్సహించే నేపథ్యంలో స్థానిక జేఎన్ రోడ్ స్వర్ణదుర్గ ఆలయంలో డాక్టర్ గూడూరి శ్రీనివాస్ సౌజన్యంతో చింతామణి సందేశాత్మక నాటకాన్ని శుక్రవారం రాత్రి ప్రదర్శించారు. నాటక ప్రదర్శన అనంతరం డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పారితోషికాన్ని కళాకారులకు అందించి చింతామణి నాటకంలో ప్రధాన పాత్రధారులను, హార్మోనిస్టు, డోలక్ వాయిద్య కళాకారులను సత్కరించారు. గూడూరి మాట్లాడుతూ జీవ కళలను ప్రోత్సహించాలని, కాలానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుని భావితరాలకు ఇటువంటి కళలను అందించాలన్నారు. చింతామణి పాత్రధారిగా ప్రభావతి, శ్రీహరి పాత్రధారిగా సత్యప్రసాద్, బిల్వ మంగళగా డిఎస్పీ రావు, శ్రీహరి పాత్రధారిగా ఎస్ రాంబాబు, సుబ్బిశెట్టిగా టి సుబ్బారావు, చిత్రగా కుమారి నటించి విశేషంగా ఆకట్టుకున్నారు. ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, బిల్వ మంగళగా విశేష ప్రతిభను కనబరిచిన డిఎస్పీ రావును సత్కరించారు. హార్మోనిస్ట్ కొమ్మూరి నాగేశ్వరరావును, డోలక్ కళాకారులు రామకృష్ణను, గూడూరి ప్రసాద్, గూడూరి జవహర్ సత్కరించారు. మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, విశ్రాంత అడిషనల్ ఎస్పీ గోపాలకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణకుమార్, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక, సీనియర్ న్యాయవాది ఎస్విఎస్ శ్యామల, దసరా ఉత్సవ కమిటీ పెద్దలు విజయభారతి, చెస్ట్ ఇన్స్టిట్యూట్ మేనేజర్ కోదండరామయ్య తదితరులు నాటకాన్ని తిలకించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడాలి, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. దేవీ చౌక్లో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రులు, అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనాలు. 2029లో షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తాం, డీసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో టీకే. పుష్కరాలకు శోభాయమానంగా కోటిలింగాల ఘాట్, 40, 41వ డివిజన్లలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పర్యటన. లలితానగర్లో ఘనంగా చండీ హోమం, అన్నపూర్ణాదేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.